సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 30వ తారీఖు సోమవారం. ఈరోజు పంచమితో ప్రారంభమై షష్ఠితో ముగుస్తుంది. నక్షత్రం మకాతో ప్రారంభమై పుబ్బ అనగా పూర్వ పల్గొనే నక్షత్రంతో ఈరోజంతా కూడా పూర్తవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ భావములో శుక్రుడు సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు ఇష్టంగా చేసేటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. మంచి ఫలితాన్ని కూడా అందుకుంటారు. సంతానం విషయంలో శుభ ఫలితాలు కూడా అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం, అలాగే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి ఖర్చులు, పని భారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఒక మంచి అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ మీరు పొందగలుగుతారు. మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు కూడా మీరు పొందగలుగుతారు. ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక లాభాన్ని మీరు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. లాభంలో శని భగవానుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, కుటుంబ సభ్యుల గురించి కానీ మీ వ్యక్తిగత జీవితానికి కానీ ఒక అశాంతి మిమ్మల్ని అలుముకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. వినాయక స్వామిని దర్శించుకోండి. గణేశాష్టకం చదవండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. తృతీయ భావంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని మీరు విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల ఆకస్మికంగా ప్రయాణాలు కానీ స్థానచలనాలు కానీ కాస్త ఇబ్బందిగా మారే సూచన ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఉదయం పూట సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదవండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను అందుకోవడం కానీ సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కానీ మీకు ఈరోజు ఉంటుంది. జన్మరాశిలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకారంతో నూతన ఉద్యోగం కానీ వ్యాపారంలో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమ రాహువు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సింహరాశి వారికి లాభములో రవి సంచారం ఉంది. రాజకీయ నాయకులకి ఒక నూతన ఉత్తేజం కానీ నూతన పదవి కానీ రావడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. ఆ లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సంతానం విషయంలో కూడా శుభ ఫలితాలను అందుకుంటారు. అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రహస్య జీవనం గడపాల్సిన పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడుతుంది. చందనపు రంగు వస్త్రాలను ధరించండి. పరమశివుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు.
కన్యా రాశి వారికి షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట బయట సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను, ఆదాయాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. వాహన సమస్యలు కానీ, కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం కానీ, భూముల విషయంలో కానీ ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ధరించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక మంచి లాభాన్ని కానీ, మంచి అవకాశాన్ని కానీ అందిపుచ్చుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. భూ వాహనాల లాభాలు కూడా అందుకునే సూచన కనిపిస్తుంది. భాగ్యములో రవి సంచారం ఉంది. కొంతమంది అధికారులతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, తండ్రితో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాస్తకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు భాగ్యములో చంద్ర సంచారం వల్ల తల్లి యొక్క ఆశీస్సులు కానీ, తండ్రి యొక్క సహకారం కానీ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకోగలుగుతారు. దశమ భావంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగా మీరు చేసేటువంటి పని, శ్రమ, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అష్టమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా ఒక మంచి లాభాన్ని కానీ, వ్యాపార అభివృద్ధిని కానీ, లేక బ్యాంకు సంబంధించిన ఆదాయం మీకు అనుకూలంగా కనిపిస్తుంది. సప్తమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు కానీ, కొంతమంది పనివారి సహకార లోపం కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. పసుపు వర్ణపు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. పంచమ భావంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. స్త్రీజన సహకారంతో మంచి ఫలితాలను అందుకుంటారు. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార రంగంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. అష్టమ కుజదోషం ఉంది. ఇంటా బయట ఖర్చులు పెరిగే సూచన, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. వాహన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు చతుర్థ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గుర్తింపును, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజెక్కించుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. పంచమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మీనరాశి వారికి తృతీయములో శుక్రుడు సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని ఈరోజు అందుకుంటారు.
షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు పొందగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. పంచమ భావంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో మీకు ఒక రకమైన అసౌకర్యం కానీ లేక ఆర్థిక సమస్య కానీ ఎదురయ్యి ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులను మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.